హలో. సో వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ వీడియోలో మనము ఫోటోషాప్లో ఉన్న స్ట్రోక్ అనే ఒక ఆప్షన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? సో ఈవెన్ ఫోటోషాప్లో స్ట్రోక్ అనేది బేసిక్గా మనకు ఒక 2 ప్లేసెస్లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మీరు ఫస్ట్ ఎడిట్ మెనూలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక స్ట్రోక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఎయిదర్ మీరు ఈ ఆప్షన్ యూజ్ చేసి కూడా ఒక ఎలిమెంట్, అది సర్కిల్ అవ్వచ్చు, రెక్టాంగిల్ అవ్వచ్చు, ఫోటోగ్రాఫ్ అవ్వచ్చు, టెక్స్ట్ అవ్వచ్చు, ఎనీథింగ్, దీన్ని యూజ్ చేసి మీరు అవుట్లైన్ క్రియేట్ చేయొచ్చు. లేదు, సెకండ్ ఆప్షన్ ఏంటంటే లేయర్ స్టైల్లో ఇక్కడ మీకు బెవెల్ అండ్ ఎంబోస్ కింద కూడా స్ట్రోక్ ఉంటుంది. ఓకేనా? ఏదర్ మీరు దీన్ని యూజ్ చేయొచ్చు, లేదంటే ఎడిట్లో యూజ్ చేయొచ్చు. లేదు అనుకుంటే సెలెక్ట్లోకి వెళ్ళి మోడిఫై, ఇక్కడ మీకు యాక్టివేట్ కావట్లేదు, ఇక్కడ బార్డర్ అని ఒకటి ఉంటుంది. ఒక కొత్త ఫైల్ తీసుకుంటే ప్రాబ్లీ మీరు ఆ ఆప్షన్ మీరు చూడొచ్చు. ఒక్కసారి మీరు ఒక సెలెక్షన్ క్రియేట్ చేసి ఎడిట్లో మోడిఫైలో బార్డర్ అంటే ఒక ఎలిమెంట్, ఒక ఆబ్జెక్ట్, లేదంటే ఒక ఆర్ట్ వర్క్కి మీరు స్ట్రోక్ యాడ్ చేయాలి అంటే సెలెక్ట్ మెనూలో బార్డర్ అనేది ఒక మెథడ్, లేయర్ స్టైల్లో ఉన్న స్ట్రోక్ అనేది ఒక మెథడ్, ఎడిట్లో ఉన్న స్ట్రోక్ అనేది ఒక మెథడ్. ఓకేనా? కానీ ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో మనం ఫోకస్ చేసేది లేయర్ స్టైల్స్ కాబట్టి లేయర్ స్టైల్స్లో ఉన్న స్ట్రోక్ గురించి చూద్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సింపుల్ సర్కిల్ తీసుకుంటాను ఇక్కడ. సో యూ టేక్ ఎనీ కలర్స్. నేను ఒక బ్లాక్ తీసుకున్నాను. దీనికి గ్రేడియంట్ ఇవ్వచ్చు కదండి, గ్రేడియంట్ ఓవర్లే లాస్ట్ క్లాస్లో చూసాము. సో ఏ కలర్స్ ఇద్దాము? ప్రాబబ్లీ రెడ్, డార్క్ రెడ్. ఓకేనా? సో ఒక సింపుల్ రెడ్, సెకండ్ కలర్ డార్క్ రెడ్ తీసుకుందాం. ఓకేనా? సో ఇది డార్క్ రెడ్. ఫైన్. ఇది మీకు రేడియల్ కాకుండా రేడియల్ ఇద్దాము. ఫైన్. ఓకేనా? సో దీనికి మీకు మళ్ళీ నేను గ్రేడియంట్ ఓవర్లేతో పాటు స్ట్రోక్ కూడా ఇస్తున్నాను. స్ట్రోక్ ఏ కలర్ కావాలి? సో ఈసారి నేను ఎల్లో కలర్ ఇస్తున్నాను. ఎల్లో ఎంత కావాలి సైజ్? ఒక 10. ఇది ఇన్సైడ్ కావాలన్నా అవుట్ సైడ్ కావాలన్నా? నేను ఇన్సైడ్ ఇచ్చాను. లేదు మీకు అవుట్ సైడ్ కావాలంటే అవుట్ సైడ్ ఇచ్చుకోవచ్చు. ఫైన్. సో అలాగే నేను ఇంకొక కొత్త లేయర్ తీసుకొని దీంట్లో కూడా మీకు ఇష్టం వచ్చిన కలర్, ఎనీ కలర్స్, నేను ఈసారి లైట్ క్రీమ్ కలర్ ఫిల్ చేశాను. సో ఇదే ఎఫెక్ట్ నేను డ్రాగ్ చేసి ఈ బ్యాక్గ్రౌండ్ పైన డ్రాప్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ కూడా అదే కలర్స్ వచ్చేస్తాయి. ఓకేనా? మరి దీనికి ఇక్కడ మీకు స్ట్రోక్ ఎందుకు కనపడట్లేదు అంటే దీని ఒకసారి మీరు కంట్రోల్ టీ ద్వారా సైజ్ తగ్గిస్తే దీనికి స్ట్రోక్ కనబడుతుంది. ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఇచ్చారనుకోండి, ఫైన్, ఇలా కనబడుతుంది. ఇక్కడ చూడండి, స్ట్రోక్ అనేది నాకు అవుట్ సైడ్ ఉండడం వల్ల ఈ కార్నర్ రేడియస్ వస్తాయి. అదే మీకు ఇన్సైడ్ ఆ ప్రాబ్లం రాదు. ఇన్సైడ్ అనేది బెస్ట్ ఆప్షన్ యాక్చువల్గా. ఓకేనా? ఫైన్. సో ఇప్పుడు నాకు దీన్ని కంట్రోల్ టీతో మళ్ళీ ఫుల్గానే ఇంక్రీజ్ చేశాను. ఫైన్. సో ఇక్కడ నేనేం చేశానంటే ఫర్ ఎగ్జాంపుల్ 2015 అనేది యాడ్ చేసి, లేదంటే @ అనే ఒకే ఒక లెటర్ యాడ్ చేసి దీన్ని గౌతంలో యాడ్ చేద్దాం. ఓకేనా? సో దీన్ని కంట్రోల్ టీ అనే కమాండ్ ద్వారా కొంచెం సైజ్ పెంచుదాం. ఓకేనా? ఫైన్. దీన్ని ఫ్రంట్కి తీసుకెళ్ళి ఇక్కడ కొంచెం సైజ్ తగ్గించేసుకొని దీనికి మళ్ళీ స్ట్రోక్ యాడ్ చేయొచ్చు కదా. ఎడిట్ స్ట్రోక్, ఏ కలర్ కావాలి? ఈసారి నాకు వైట్ కావాలి. ఓకేనా? ఇది వైట్. ఓకేనా? ఫైన్. సో ఇక్కడ మీకు ఈ విధంగా ఒక మెథడ్, ఒక పర్టికులర్ కాంపోనెంట్కి స్ట్రోక్ యాడ్ చేయడం ఇదొక మెథడ్. ఇంకొక మెథడ్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈసారి పిక్చర్ చూద్దాం. ఓకేనా? ఫోటోషాప్ అంటే పిక్చర్స్లోనే మజా వస్తుంది కాబట్టి సో పిక్చర్స్లోనే చూద్దాం. సో ఒక న్యూ లేయర్ తీసుకోండి, డోంట్ ఫర్గెట్ న్యూ లేయర్. సో ఫైల్లోకి వెళ్ళి ఓపెన్, ఇక్కడ చూడండి ఒక పిక్చర్, ఎనీ పిక్చర్. సో కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, కంట్రోల్ వి. దీనికి స్ట్రోక్ యాడ్ చేద్దాం. ఎడిట్లో స్ట్రోక్, ఎడిట్ కదండి, ఇది లేయర్ స్టైల్స్లో ఉన్న స్ట్రోక్. ఇన్సైడ్ ఎంత కావాలి? ఒక 12. ఏ కలర్ కావాలి? గ్రే కలర్, లేదంటే వైట్ ఇద్దాం. వైట్. స్ట్రోక్తో పాటు డ్రాప్ షాడో ఇచ్చి, డ్రాప్ షాడో యాంగిల్ 0 ఇస్తే అన్ని సైడ్స్ ఈక్వల్ వస్తుంది. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే దీన్ని ప్రాబబ్లీ ఒక 25, ఈ సైజ్ అనేది కొంచెం ఇలా పెట్టాను. ఇది. సో ఇప్పుడు నాకు నెక్స్ట్ నేను ఇది ఒకటి తీసుకున్నాను, కాపీ, ఇక్కడ పేస్ట్. అలాగే ఎన్నైనా తీసుకోవచ్చు మీరు. కాపీ, ఇక్కడ పేస్ట్. మళ్ళీ ఇదొక పిక్చర్, కాపీ పేస్ట్. అలా ఎన్ని పిక్చర్స్ అయినా తీసుకోవచ్చు. కాపీ పేస్ట్, కాపీ పేస్ట్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ అన్ని లేయర్స్తో పాటు
ఇప్పుడు ఈ స్ట్రోక్ ఉంది కదా, దీన్ని డ్రాగ్ చేసి దేనికి కావాలి, నాకు దీనికి కావాలి, దీనికి కూడా కావాలి, ప్లస్ దీనికి కూడా యాడ్ చేస్తున్నాను, ప్లస్ డ్రాగ్ అండ్ డ్రాప్ అండి డైరెక్ట్గా. సో దీని ఫోటోషాప్లో ఉన్న బ్యూటీ ఇదే. ఓకేనా, ఒకసారి మీరు అప్లై చేసిన తర్వాత ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఈ స్ట్రోక్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా. సో కంట్రోల్ ఫ్రంట్, ఇది కూడా ఫ్రంట్ సైడ్ తీసుకొద్దాం ఇలా. ఓకేనా, సో నాకు రెడ్ కలర్ కావాలి, డ్రాప్ షాడో కూడా ఇస్తున్నాను. ఓకేనా, మీకు ఈజీగా తెలుస్తుంది ఇది. ఇది కాకపోతే ఇన్సైడ్ కలర్ ఇచ్చాం కాబట్టి అలా తెలుస్తుంది. ఇదండి స్ట్రోక్. సో మీకు వీటితో పాటు మీకు ఎనీ ఫోటోగ్రాఫ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ వెక్టర్స్ ఉంటాయి కదా, సో కొన్ని వెక్టర్స్ తీసుకోండి, ఎనీ వెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ వెక్టర్ తీసుకుంటాను. సో కాపీ, ఇక్కడ ప్రాబ్లీ ఇక్కడ తీసుకున్నాం, స్ట్రోక్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిట్ స్ట్రోక్, కలర్ వైట్. ఓకేనా, ఇలా కూడా ఇవ్వచ్చు. ఇదండి స్ట్రోక్. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్య. సో మీరు దీని గురించి ఇంకొంచెం టైం స్పెండ్ చేసి కొంచెం ఎక్స్ప్లోర్ అయితే, సో యూ విల్ గెట్ మెనీ ఐడియాస్, మెనీ వండర్ఫుల్ ఐడియాస్. థ్యాంక్స్ అలాట్, టేక్ కేర్, సీ యూ సూన్.